పురోహితుల వారు, ఇక ఈ తంతుని వధువు తరఫున తమరు ముగించాలి. అయిపోయింది. హర హర మహాదేవ్. తదేవ లగ్నం. ఆగండి 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 ఆగండి. నన్ను మన్నించండి తల్లిగారు. నేనిక్కడికి కావాలని రాలేదు, కానీ తప్పనిసరై వచ్చాను. ఆ మోసగాడు పురోహితుడే కాదు. అసలు పురోహితుడు ఈయనే. వీరినే విదుర పేష్వా గారైన బాజీరావు గారు పంపించారు. దీని వెనుక దురుద్దేశం తమరి వివాహం శాస్త్రబద్ధంగా జరగకూడదని. దీని వెనుక చాలా పెద్ద కుతంత్రమే ఉన్నట్టుంది. దయచేసి నేను చెప్పేది నమ్మండి. నిజంగా నేను ఆపు. మోరోపంతు స్వయంగా ఈ పురోహితుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వది కుతంత్రం అంటున్నావు. ఇలాంటప్పుడు నీ మాటలు నేనెలా నమ్మటం? అతనే నిజమైన పురోహితుడు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? రాజాబాబు, తనని, ఆ పనికిమాలిన పురోహితుణ్ణి ఇక్కడి నుంచి వెంటనే వెళ్లగొట్టు. తను ఈ పెళ్లి శుభముహూర్తాన్ని తప్పించాలని చూస్తోంది. నేను ప్రమాణపూర్వకంగా. చాలు, చాలా మితిమీరిపోతున్నా. మా తల్లిగారిని తప్పు పట్టగల సాహసం, ధైర్యం నీకెలా వచ్చింది? తనని వెంటనే బంధించండి. మహారాజా, తమరి ఉత్తర్వులను వెంటనే అమలు చేస్తాం. అలౌ మీ. నాన్న, మీరెన్నోసార్లు చెప్పారు కదా రాజధర్మం అనేది నిజం పైన ఆధారపడి ఉంటుందని. ఆరోపణ రుజువు కాకుండా ఎవరిని శిక్షించకూడదని చెప్పారు. ఇలా చేసినట్లయితే ఎవరికైనా న్యాయం ఎలా తల్లి, దయచేసి ఇంకేం మాట్లాడకమ్మా. తమరాగండి. మహారాణి గారిని మాట్లాడివ్వండి. మీరు చెప్పదలుచుకున్నదేదో చెప్పండి. ఇది వరకు ఒకసారి ఆవిడ మీ ప్రాణాలు కూడా కాపాడారు. అలాంటి ఆవిడ ఈ పెళ్ళెందుకు చెడగొడుతుంది? నిజం గుర్తించడానికి ఒకటే మార్గం. వీళ్ళిద్దరిలో అసలు పురోహితుడెవరో కనుక్కోవడం. ఇప్పుడు ఈ సమయంలో నిన్ను కాపాడే వాళ్ళెవరు? తాకనైనా తాకద్దు ఫ్రేజర్ గారు. తను ఒక ఆడది, అదిగాక మా భారతదేశపు మహిళ. తాత్యాగురు, ఇక్కడికి ఎలా వచ్చారు? నిస్సందేహంగా మీరు తన పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారని, అందుకనే నేను ఇలా ఇక్కడికొచ్చాను. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి ఫ్రేజర్ గారు, తన మీద వచ్చిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. ఒకవేళ రుజువైనా కూడా తనని శిక్షించే హక్కు, ఆ హక్కు కేవలం గంగాధర్ మహారాజు గారికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు.